జీవితంలో ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఉండరు. అలా పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే మ్యూజియంస్ ఉండాల్సిన మనుషులే. మరచిపోవడం అనేది యువతలో ఉండాల్సిన గొప్ప రహస్యం. గుర్తుపెట్టుకోవడం అనేది వయసుతో పాటు వస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళిపోతుంటే నవ్వుతూ ఉన్నాడు అంటే నువ్వు ఉంటే బాగుంటుంది అని అర్థం. నువ్వు వెళ్తుంటే బాధగా ఉన్నాడు అంటే నువ్వు వెళ్తే బాగుంటుంది అని అర్థం. ఈ విషయం పెళ్ళైన ఏ మొగుడికైనా బాగా తెలుసు. నువ్వు ఉదయాన్నే లేవగానే మొదటిగా ఏ వ్యక్తి గురించి ఆలోచిస్తావో, మరియు రాత్రి పడుకునే ముందు ఏ వ్యక్తి గురించి ఆలోచిస్తావో, వాళ్ళిద్దరితో ఎవరూ కూడా నీ సంతోషానికి కానీ నీ బాధకి కానీ కారణం కాదు. నీ గురించి ఆలోచించని వారిని ఎప్పటికీ క్షమించమని అడగకు. డబ్బు సంపాదించడంలో పడి చాలామంది అసలు జీవించడం మర్చిపోయారు. నేను కూడా అలాగే అయ్యాను. ఏ విషయాన్నైనా డబ్బుతో సెటిల్ చేస్తే దానంత చీప్ విషయం ఇంకోటి ఉండదు. నీ దగ్గర డబ్బు లేనప్పుడు వెళ్ళిపోయిన మహిళ, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఉన్న మహిళకి తేడా డబ్బే. ఒక స్త్రీని వదిలించుకోవడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే ఆమెకు కొన్ని రోజులు మాత్రమే అందించగల ఒక రకమైన జీవితాన్ని ఆమెకి చూపించడం. బ్రతికున్న దానికంటే చచ్చిపోయిన మనిషికి ఈ భూమి మీద విపరీతమైన గౌరవం ఇస్తారు. నీ దగ్గర లేని దాని గురించి నీకు ఆత్రం ఎక్కువగా ఉంటుంది. ఉన్నదాన్ని ఎప్పటికీ పట్టించుకోవు. ఒక స్త్రీ మరొక పురుషునికి చెందినది అయితే మీరు సులభంగా పొందగలిగే దానికంటే ఆమె 5 రెట్లు ఎక్కువ విలువైనది. నీకు ఏది జరిగినా పర్సనల్గా తీసుకొని ఓ బాధపడిపోకు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అని గుర్తుంచుకో. నేను తన పక్కన నిలబడ్డాను, తాను చెప్పేది విన్నాను, నవ్వాను, ఆ తరువాత ఆలోచించాను. పేదవాడిగా పుట్టినవాడు ప్రేమించడం అంత తేలికైన విషయం కాదు అని. నువ్వు ప్రేమించిన వారి గురించి వారికంటే ఎక్కువ నువ్వే ఆలోచిస్తున్నావు అంటే ప్రేమలో పరాకాష్ట అది. ప్రతి ఒక్కరూ నీలాగే ఆలోచించాలి అనుకోవడం మూర్ఖత్వం. నిన్ను ఇష్టపడే వ్యక్తి నీ గురించి 3 రోజుల్లో అన్నీ తెలుసుకుంటాడు. నీ పక్కింట్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవాడికి నీకు ఇష్టమైన కలర్ ఏంటో కూడా తెలియదు. ఆడవాళ్లకు ఏ విషయాన్ని గురించి చెప్పక్కర్లేదు, కొంచెం నటిస్తే సరిపోతుంది. ఏ మహిళ కూడా నువ్వంటే ఇష్టమని మాటలతో చెప్పక్కర్లేదు, ఆమె కళ్ళలోకి చూస్తే సరిపోతుంది. ఎందుకు అంటే కళ్ళు 1000 భాషలు పలకగలవు. ఒక చెత్త వెధవ మాత్రమే ఆడదానితో వాదిస్తాడు. లాజిక్గా ఆలోచిస్తే నిశ్శబ్దమే మేలు. చాలా విషయాలు చెప్పాలి అనుకుంటాం, కానీ ఎందుకో ఆగిపోతుంటాం. ఒక మహిళ ఎప్పుడైనా కోపంగా ఉన్నదంటే తనకు కూడా తెలుసు తప్పు తన వైపు కూడా ఉన్నదని, కానీ ఒప్పుకోదు. మంచిదో చెడ్డదో జీవితంలో ఏదో ఒక సమయంలో రిస్క్ అనేది తీసుకోవాలి. ఒకతే భార్య ఉన్నవాడికి ప్రేమ గురించి మాత్రమే తెలిసి ఉంటుంది. 2-3 ఉన్నవారి గురించి శ్రీ నాకు తెలియదు. నీ ముందు ఉండే నీ శత్రువు కంటే నీ వెనకాల ఉండే నీ మిత్రుడి ప్రమాదకరం.